వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి గాను తెలంగాణలో జరిగే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలంగాణ స్కీమ్స్ అనేది ఇంపార్టెంట్. మనం టీజీపీఎస్సీ గ్రూప్ 3లో భాగంగా ఎకానమీలో తెలంగాణ వెల్ఫేర్ స్కీమ్స్ అనే ఒక టాపిక్ ఉంది. ఆ వెల్ఫేర్ స్కీమ్స్లో భాగంగా తెలంగాణలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి మనం మాట్లాడుతున్నాం. డైలీ ఒక స్కీమ్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. దానిలో భాగంగా అభయ హస్తం 6 గ్యారంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘం నియామకం. అభయ హస్తం 6 గ్యారంటీల్లో భాగంగా వీటి అమలుకు మంత్రివర్గ ఉపసంఘం నియామకం అంట. మంత్రివర్గ ఉపసంఘం ఏది నియామకమైంది, ఎవరి ఆధ్వర్యంలో నియామకమైంది, ఎప్పుడు నియామకమైంది, ఇవి గుర్తుంచుకోవాలి. అయితే మనం ప్రజాపాలన దరఖాస్తు కార్యక్రమం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఏదైతే ఒక మండలాన్ని యూనిట్గా తీసుకొని ఆ మండలంలో 2 గ్రూపుల వారీగా, ఒక గ్రూప్కి ఎంపీడీఓ, ఒక గ్రూప్కి డిప్యూటీ తహసీల్దార్ నేతృత్వం వహించి వారు ఒక రోజుకి 4 గ్రామాలను సందర్శించి ఆ గ్రామాలలో సభలు ఏర్పాటు చేసి ఎవరైతే ఈ 6 గ్యారంటీలకి అర్హత కలిగి ఉన్నారో వారికి సంబంధించిన దరఖాస్తులను సేకరించడం జరిగింది కదా. రాష్ట్రం మొత్తం మీద 2023 డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్రంలో ప్రతి మండలంలో డిప్యూటీ తహసీల్దార్ కానీ ఎంపీడీఓ కానీ బాధ్యత వహించి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 6 గ్యారంటీలకు సంబంధించిన లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించారు. ఈ సేకరించిన లబ్ధిదారుల సమాచారం ఇప్పుడు స్వీకరించిన దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పారదర్శకంగా జరగాలి. ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి సంబంధించిన సమాచారం అనేది కరెక్ట్ ఉన్నదా లేదా వాటిని పరిశీలించడము, అదేవిధంగా పారదర్శకంగా జరగడానికి, ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి వీలుగా ఏం చేశారంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చైర్మన్గా మంత్రులు శ్రీధర్ బాబు మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం జరిగింది. ఎప్పుడు 2024 జనవరి 8 నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చైర్మన్గా సభ్యులు శ్రీధర్ బాబు మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 2024 జనవరి 8 నాడు 100 రోజుల్లో హామీల అమలుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి తగిన సూచనలు సూచించడానికి ఈ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరి 8 నాడు ఏర్పాటు చేసింది. అభయహస్తం 6 గ్యారంటీలకు సంబంధించిన లబ్ధిదారుల గురించి ఏమో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి సంబంధించిన లబ్ధిదారుల సమాచారాన్ని ప్రజాపాలన దరఖాస్తు ఫారం ద్వారా ఎంపీడీఓ కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ సేకరించిన దరఖాస్తు ఫారాలు ఉంటాయి కదా, ఈ దరఖాస్తులకు సంబంధించిన పరిశీలన వేగవంతంగా జరగడం కోసము, అదేవిధంగా పారదర్శకంగా జరగడం కోసము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు వీరి ఆధ్వర్యంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిపి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరి 8 నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిర్రు? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు మరియు పొంగులేటి శ్రీనివాస్. ఎప్పుడు ఏర్పాటు చేసిర్రు? 2024 జనవరి 8. ఇవి గుర్తుంచుకోవాలి. డేట్ ఏమో 2024 జనవరి 8. మంత్రులు ఎవరెవరు? శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారు. ఈ అంశాలు చూసుకోవాలి. దేనికోసం ఈ మంత్రివర్గ ఉపసంఘం అంటే 6 గ్యారంటీల అమలు కోసం. ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన దరఖాస్తు వారాల యొక్క పారదర్శకత జరుగుతుందా లేదా, వాటి యొక్క సమాచారం వేగవంతంగా జరుగుతుందా లేదా అనే అంశాలను పరిశీలించడం కోసము ఈ పథకాలను అమలు చేయడం కోసం తీసుకొచ్చిందే మంత్రివర్గ ఉపసంఘం. నెక్స్ట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకము. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకము అనేది మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన ప్రస్తావనలో మహాలక్ష్మి పథకం అనేది ప్రాధాన్యమైనది. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా 2023 డిసెంబర్ 9 నాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంతమంది మంత్రులతో కలిసి ఉప్పల్ డిపోకి చెందిన TS-08
Z0143 నంబర్కి సంబంధించిన బస్సులో మహిళా ప్రయాణికులతో కలిసి లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్దకు ప్రయాణం చేయడం జరిగింది. ఎక్కడి నుంచి? ఉప్పల్ డిపో నుంచి TS08 Z0143 అనే ఒక బస్సు నంబర్ గల బస్సులో మహిళా ప్రయాణికులతోటి ఉప్పల్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ప్రయాణం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలు ఏంటిదంటే, పురుషులతో పాటు మహిళలు కూడా ఎదగాలి, విద్యలో మార్పు రావాలి, సామాజికంగా మార్పు రావాలి, ఆర్థికంగా మార్పు రావాలి అంటే మహిళలు స్వేచ్ఛను కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మేము ప్రారంభిస్తున్నామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ప్రారంభం ఎప్పుడు? 2023 డిసెంబర్ 9 నాడు ప్రారంభించారు. ఈ పథకము ఏ పథకంలో భాగంగా అమలు చేయబడుతుంది? మహాలక్ష్మి పథకంలో అంతర్గతంగా 3 పథకాలు ఉన్నాయనుకున్నాం కదా మనం ఆల్రెడీ. మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల 2500 రూపాయలు మహిళలకి, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ధర. దీనిలో భాగంగా ఉన్న 3వ అంశమే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది 2023 డిసెంబర్ 9. ప్రారంభించింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారితోటి కొంతమంది మంత్రుల బృందము. అయితే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మొట్టమొదటి టికెట్ జీరో బిల్లు, మహాలక్ష్మి జీరో టికెట్ బిల్లుతో అమలు చేయబడుతున్న మహిళా ఉచిత బస్సు ప్రయాణ పథకము తెలంగాణలో ప్రఖ్యాతగాంచిన బాక్సర్ అయిన నిఖిత్ జరీన్కి జారీ చేయడం జరిగింది, మొట్టమొదటి టికెట్. అయితే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించిన అర్హత కలిగిన వారు ఎవరెవరు అంటే మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు, మన తెలంగాణ రాష్ట్రంలో TGRTC నిర్వహించే నాన్ లగ్జరీ బస్సులలో అంటే నాన్ ఏసీ లగ్జరీ బస్సులలో కాకుండా మిగతా అన్ని బస్సులలో వీరు మహిళలు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. వీరు చూపించాల్సిన ఐడెంటిటీ ప్రూఫ్ ఏంటిదంటే ఆధార్ కార్డు చూపించి తెలంగాణ రాష్ట్రంలో TGRTC నిర్వహించే నాన్ ఏసీ లగ్జరీ బస్సుల్లో కాకుండా మిగతా ఏ బస్సుల్లో అయినా వీరు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంలో భాగంగా ప్రారంభం ఎప్పుడు? 2023 డిసెంబర్ 9 నాడు ప్రారంభము. దేనిలో భాగంగా అంతర్గతంగా ఈ పథకం అమలు చేయబడుతుంది? మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేయబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడి వరకు ప్రయాణం చేయడం జరిగింది? TS08 Z0143 బస్సు ఉప్పల్ డిపోకి చెందిన బస్సును అక్కడి నుంచి ట్యాంక్ బండ్ దగ్గర, లోయర్ ట్యాంక్ బండ్ దగ్గరలో గల అంబేద్కర్ విగ్రహం వరకు ప్రయాణం చేయడం జరిగింది మహిళా ప్రయాణికులతో కలిసి. అర్హత కలిగిన లబ్ధిదారులు ఎవరెవరు? మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు. ఈ మహిళా ఉచిత బస్సు ప్రయాణ పథకానికి అర్హత కలిగిన వ్యక్తులు. మొట్టమొదటి జీరో బిల్లును ఎవరికి ఇచ్చారు అనంటే మహాలక్ష్మి జీరో టికెట్ బిల్లుతోటి టికెట్ జారీ చేయడం జరుగుతుంది. ఈ టికెట్ను మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రఖ్యాతగాంచిన నిఖిత్ జరీన్కి, బాక్సర్ అయిన నిఖిత్ జరీన్కి జారీ చేయడం జరిగింది. అదేవిధంగా దీనిలో భాగంగా మహిళా సాధికారతను పెంపొందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పురుషులతో పాటు మహిళలు కూడా సమాన అవకాశాలు పొందే అవకాశాలు ఉంటాయి. విద్యలో మార్పు చెందుతుంది, సామాజికంగా మార్పు చెందుతారు, ఆర్థికంగా మార్పు వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైనా పథకం గురించి చదివేటప్పుడు ముందుగా పథక ప్రారంభం ఎప్పుడైంది, ఎవరు ప్రారంభించరు, ఎక్కడ ప్రారంభించరు, ముఖ్యమంత్రితో పాటు ఎవరైనా మంత్రులు ఉన్నారా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రారంభం జరిగింది, ఏ పథకంలో భాగంగా ఈ పథకం అమలు చేయబడుతుంది. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేయబడుతుంది. మహాలక్ష్మి పథకం అనేది 6 గ్యారంటీలలో ప్రధానమైన పథకము, అందులో భాగంగా అమలు చేయబడుతుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ అంశాలు కూడా చూసుకోవాలి. ఎవరి జన్మదినం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించరు? సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ప్రారంభించిన పథకమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం. ఈ అంశాలు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకము. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అనేది చేయుత పథకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో మరొక పథకం ఏంటిది? చేయుత పథకం. చేయుత పథకంలో భాగంగా తీసుకొచ్చిన అంశాలు ఏంటి? ఉప పథకాలు 4000 రూపాయల పెన్షను, వాటితో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఆర్థిక కవరేజ్ కలిగిన ఆరోగ్య బీమా. అంటే ఇంతకుముందు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఎప్పుడు ప్రారంభించారంటే
2023 డిసెంబర్ 9 నాడు ప్రారంభించారు. ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభయహస్తం 6 గ్యారంటీలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు చేయుత పథకాన్ని ప్రారంభించారు. చేయుత పథకంలో ఏ అంశాలు ఉన్నాయన్నాం? 4,000 రూపాయల పెన్షన్తో పాటు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య ఆరోగ్య బీమా గల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకము. అందులో భాగంగా ఏర్పాటు చేసేదే చేయుత పథకం. ఈ చేయుత పథకాన్ని ప్రారంభించారంట. ఇప్పుడు 2023 డిసెంబర్ 9 నాడు ఈ చేయుత పథకంలో భాగంగా అమలు చేయబడ్డది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని దారిద్ర్య రేఖకు అనగా బిలో పావర్టీ లైన్ కింద ఉన్న కుటుంబాలు ఎంత అంటే 90.1 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. దీనివల్ల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక కవరేజ్ అనగా ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం ఒక కుటుంబానికి కల్పించబడింది. బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణలో ఉన్న కుటుంబానికి, ఒక వ్యక్తికి కాదు, తెలంగాణలో ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉండి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు అర్హత కలిగి ఉంటారో వారిలో ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించబడింది. ఎప్పటివరకు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చేయుత పథకంలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు అర్హత కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా కింద ఆర్థిక కవరేజ్ అందించడం జరుగుతుంది. ఈ అంశం చూసుకోవాలి. ఈ పథకంలో భాగంగా ఈ పథకం ఎక్కడెక్కడ అమలు చేయబడుతుంది? ఇప్పుడు ఆర్థిక కవరేజ్ 10 లక్షల రూపాయలు అంటున్నాం కదా. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపనల్డ్ హాస్పిటల్స్లో అనగా ఏ హాస్పిటల్లో అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు వర్తింపజేస్తారో ఆ కార్పొరేట్ హాస్పిటల్లో 10 లక్షల రూపాయల వరకు కార్పొరేట్ వైద్యం అందించడం జరుగుతుంది. ఎవరికి? రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు అర్హత కలిగి ఉన్న లబ్ధిదారులందరికీ. ఈ అంశాలు చూసుకోవాలి. ఈ పథకం కింద 32 ప్రత్యేకతలతో వివిధ వ్యాధుల కోసం 1672 ప్యాకేజీలను కవర్ చేస్తుంది ఈ పథకము. ప్రస్తుతం 364 ప్రైవేట్ ఆసుపత్రులతో సహా 1406 ఆరోగ్య సౌకర్యాలు ఈ పథకం కింద ఎంపెనల్ చేయబడ్డాయి. 364 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంపెనల్డ్ చేయబడ్డది అని అంటే 364 ఆసుపత్రుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు వర్తింపజేయడం జరుగుతుంది. ఈ 364 ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లలో తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన ఎలాంటి కుటుంబమైనా ఈ హాస్పిటళ్లలో ఉచితంగా 10 లక్షల రూపాయలకు కార్పొరేట్ వైద్యం అందించడం జరుగుతుంది. ఈ అంశాలు చూసుకోవాలి. 1406 ఆరోగ్య సౌకర్యాలు ఈ పథకం కింద ఎంపెనల్ చేయబడ్డాయి. ఈ అంశాలు చూసుకోవాలి. ముందుగా చూడాల్సిన అంశం ఏంటిది? ప్రారంభం ఎప్పుడు? 2023 డిసెంబర్ 9. ఎవరు ప్రారంభించారు? రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. దీనిలో భాగంగా అభయహస్తం 6 గ్యారంటీలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఉచిత వైద్యం ఎన్ని లక్షల వరకు? 10 లక్షల వరకు కార్పొరేట్ వైద్యం అందించడం జరుగుతుంది. ఇంతకుముందు 5 లక్షల రూపాయలు ఉంటే ఇప్పుడు 10 లక్షల వరకు కార్పొరేట్ వైద్యం అందించడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది ఎంపనల్డ్ హాస్పిటల్స్ ఉంటాయో అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు వర్తింపజేసిన హాస్పిటల్స్ ఉంటాయో దానిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఏ కుటుంబానికి అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు కలిగి ఉంటారో వారు ఈ 364 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం 10 లక్షల వరకు ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ అంశాలు చూసుకోవాలి. ముందుగా ప్రారంభ తేదీ, ఎవరు ప్రారంభించరు, ఆర్థిక కవరేజ్ ఎంత? 10 లక్షల రూపాయల వరకు. ఇంతకుముందు ఎంత ఉండే? 5 లక్షల రూపాయల వరకు. ప్రస్తుతం ఎంతకు పెరిగింది? 10 లక్షల వరకు ఉచిత వైద్యం. ఏ హాస్పిటల్లో ఎంపనల్డ్ చేయబడ్డది? 364 ప్రైవేట్ ఆసుపత్రులు. ఎన్ని ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తారు? 1406. మొత్తంగా 32 ప్రత్యేకతలతో వివిధ వ్యాధుల కోసము 1672 ప్యాకేజీలను కూడా ఇది కవర్ చేయడం జరుగుతుంది. ఈ అంశాలను చూసుకోవాలి. థ్యాంక్ యూ. Please subscribe Vishnu IAS Academy YouTube channel.